హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య కలెక్షన్స్. ఈరోజు వీడియోలో అచ్చం బాదం మిల్క్లా ఉండే క్యారెట్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి. కావలసిన పదార్థాలు 3 క్యారెట్స్, 5 ఇలాచి, బాదం పప్పు మనకి ఎంతైనా తీసుకోవచ్చండి, లిమిట్ ఏమీ లేదు. అలాగే 1 కప్పు షుగర్ 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 1 లీటర్ పాలు. ఇప్పుడు తయారీ విధానం. క్యారెట్స్ని ఇలా చిక్కు తీసుకొని సైడ్స్ ఉన్న వేస్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ ఉన్న వేస్ట్ని కట్ చేసుకొని క్యారెట్ని నీట్గా కడిగి ఇలా వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి, జస్ట్ 1 గ్లాసే వేయాలి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తరువాత కుక్కర్ని వేడి తగ్గించేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాలను వేడి చేసుకోవడానికి స్టవ్ పై పెట్టాలి. పాలు వేడి అయ్యేసరికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం, ఇలాచి వేసి మనం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్ని వేడి తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈలోపు మనకి పాలు అనేవి వేడయ్యాయి. ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం గుంట గరిటె లాంటిది తీసుకొని ఇలాంటి గరిటె తీసుకోవాలండి. ఇలాంటి గరిటె తీసుకొని చుట్టూ ఉన్న మీగడను కూడా మంచిగా దగ్గరకు వచ్చేలాగా కలిపి వీటిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి. ఈ పాలు తెరలేంత వరకు మనము మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పాలల్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా అంతా కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ పాలు తెరలేంత వరకు మళ్ళీ మరగనిచ్చాలి. మరిగిన తరువాత స్టవ్ మీద నుంచి ఇలా దింపుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పాలల్లో మనం ముందుగా తయారు చేసుకున్న బాదం పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను సగమే వేస్తున్నానండి, మిగతాది మనం జ్యూస్ తాగేటప్పుడు పైన వేసుకొని తాగొచ్చు. ఇలా మళ్ళీ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఈ పాలని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ అయితే ఉంచాలండి. తర్వాత జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. దీనిపైన మనం పక్కన పెట్టుకున్న బాదం పొడిని వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాదం పాల లాంటి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి.